పాలకుర్తి కాంగ్రెస్ లో కొత్త ముసలం మొదలైనట్టు కనిపిస్తోంది. అత్తాకోడళ్ల తీరుతో నేతలు రాజీనామాలు చేస్తున్నారన్న విమర్శలు, ఆరోపణలు మొదలయ్యాయి. ఇంతకీ పాలకుర్తి కాంగ్రెస్ లో ఏం జరుగుతోంది? నేతల ఆరోపణలేంటి? పాలకుర్తి హస్తం నేతల్లో లుకలుకలు. అత్తా కోడళ్ల తీరుతూ తప్పుకుంటున్న నేతలు. రాజీనామాకు సిద్ధంగా ఉన్న మరికొంతమంది నేతలు. అసలు పాలకుర్తి కాంగ్రెస్ లో ఏం జరుగుతుంది? పాలకుర్తి ఎన్నో ఏళ్లుగా అక్కడ పాతుకుపోయిన ఎర్రబెల్లి దయాకర్రావును ఓడించి కాంగ్రెస్ నుంచి బరిలోకి దిగిన యువనేత యశస్విని రెడ్డిని గెలిపించారు ఇక్కడి ప్రజలు. తాము కూడా ఎన్నో ఆశలు, ఆశయాలతో రాజకీయాల్లోకి వచ్చామని, నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా రాజకీయాల్లోకి వచ్చామని చెప్పారు అత్తా కోడళ్లైన ఝాన్సీ రెడ్డి, యశస్విని రెడ్డి. కానీ ఇప్పుడు ఆ సీన్ కనిపించడం లేదు. ఎంతో ఆశతో గెలిపించిన ప్రజలు ఇప్పుడు వీరి తీరుపై విమర్శల వర్షం కురిపిస్తున్నారన్న చర్చ మొదలైంది. రీసెంట్ గా అక్కడి కాంగ్రెస్ నేతలు ఝాన్సీ రెడ్డి మధ్య దూరం పెరుగుతూ వస్తున్న కనిపిస్తోంది. నా మాటే శాసనం, ఎవరైనా తన మాటకు ఎదురు చెప్పకూడదన్న తీరులో ఝాన్సీ రెడ్డి వ్యవహరిస్తున్నట్టు ఆరోపిస్తున్నారు కొందరు నేతలు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎప్పుడు కూడా ఈ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే భయపడే పరిస్థితికి వచ్చింది. అంటే ప్రజలు ఎంచుకున్న నాయకత్వమే, ప్రజలు ఎంచుకున్న కార్యకర్తలు, కాపాడిన కార్యకర్తలకే రక్షణ లేకుండా పోతుంది. కాబట్టి కార్యకర్తలు మనోవేదనకు ఆవేదన చెందుతుర్రు. దయచేసి అధిష్టానం ఏదైతే కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభోగం ఎప్పుడు కూడా ప్రజలకు అందుబాటులో ఉండే నాయకత్వాన్ని ఎంచుకోవడం జరిగింది. కానీ ఈసారి అట్లాంటి నాయకత్వం పోయి ప్రజలతోని సంబంధం లేకుండా, ప్రజల కష్టసుఖాలు తెలియకుండా ఉండడమే పార్టీ వెనకబాటుకు కారణమవుతుంది. దానికి బాధ్యులు ఈ పాలకుర్తి నియోజకవర్గాన్ని ఈరోజు పరిపాలించడానికి, ఏలడానికి వచ్చిన అత్తాకోడళ్ళు చేయబట్టే పార్టీ ఖరాబ్ అవుతుంది. కార్యకర్తల, నాయకులు ఇబ్బందులు పడుతున్నారు అనేది ప్రజలందరి ముక్త కంఠంతో చెప్తున్న మాట. అదండి సంగతి. ఎన్నికల్లో పార్టీ జెండా మోసి గెలిపించిన కాంగ్రెస్ నేతలను నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జ్ గా ఉన్న ఝాన్సీ రెడ్డి పక్కన పెట్టేశారని చెబుతున్నారు నేతలు. భజన చేసే నలుగురిని పక్కన పెట్టుకుని కాంగ్రెస్ జెండా మోసిన అసలు కార్యకర్తలను, ప్రజలను పట్టించుకోవడం మానేశారంటూ ఆరోపిస్తున్నారు. నిజానికి యశస్విని రెడ్డి ఘన విజయం సాధించేందుకు కారణం కాంగ్రెస్ జెండా, స్థానిక నేత ఎర్రబెల్లి దయాకర్రావుపై ఉన్న వ్యతిరేకత. కానీ గెలిచిన తర్వాత సీన్ మారిపోయిందంటున్నారు నేతలు. ఆ ముచ్చట్లేంటో కూడా వినండి. ఈ రోజు అదే ప్రతిపక్షం ఏ రోజైతే ఇబ్బంది పెట్టిర్రో, ఏ రోజైతే బాధలు పెట్టిర్రో, ఏ రోజైతే ఈ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద కేసులు పెట్టిర్రో, వాళ్ళే ఈ రోజు నీ పక్కల దగ్గర కూర్చొని, నీ చైర్లో కూర్చొని నీతోని ఇకలు పక్కల నవ్వుకుంటా ఉంటా అంటే ప్రజలందరూ మేము నిన్నటిదాకా వారిని చూసే అట్లాంటి వ్యక్తులను చూసే ఓటు వేయకూడదు అని చెప్పి దయాకర్ రావుకు ఓటమిని చూపెడితే, ఈరోజు ఆ దయాకర్ రావు గారి కూటమే వచ్చి నీ దగ్గర కూర్చొని మళ్ళా ఆధిపత్యం చేస్తుర్రు. అంటే నిజమైన కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన కార్యకర్తలు, నాయకులు అందరూ ఇబ్బంది పడడానికి నువ్వే దోహదపడుతున్నావు. ఇక్కడ ముఖ్యంగా అందరి అనుమానాలకు కూడా అసలు దయాకర్ రావుకు నీకు శత్రుత్వం ఉందా, లేకపోతే ఇద్దరు కలిసి కాంగ్రెస్ పార్టీని నాశనం చేస్తేందుకే తయారయ్యారా అనేది కూడా ఒకసారి క్లుప్తంగా ఆలోచించుకో. ఏ నేతపై అయితే ఎన్నికల ముందు తీవ్ర విమర్శలు చేశారో ఆ నేతకు చెందిన ముఖ్య అనుచరులను పక్కన పెట్టుకుని ఇప్పుడు వ్యవహారాలు చక్కబెడుతూ ఉండడం ఏంటని నిలదీస్తున్నారు నేతలు. ప్రశ్నిస్తే పక్కన పెట్టేయడం, పోరాడితే సస్పెండ్ చేయడం ఇప్పుడు ఝాన్సీ రెడ్డికి అలవాటుగా మారిందంటూ ఫైర్ అవుతున్నారు. ముఖ్యంగా ఝాన్సీ రెడ్డి, యశస్విని రెడ్డి గారు, మీరు ఖచ్చితంగా ఏదైతే ఈ రోజు నన్నుగాక సస్పెండ్ చేసినట్టుగా ప్రతి ఒక్కరిని సస్పెండ్ చేస్తా అంటే కాంగ్రెస్ పార్టీ శూన్యమయ్యే పరిస్థితి వస్తుంది. ఒకవేళ నన్ను పక్కకు పెట్టినంత మాత్రాన కాదు, నీ ఎంట ఉన్నోళ్ళు కూడా ఆత్మవంచన చేసుకొని ఉండాల్సిందే. ఎందుకంటే అధికారం నీ దగ్గర ఉంది కాబట్టి ఉంటూరు. రేపు అధికారం పోతే, నువ్వు వెళ్ళిపోతే ఇక్కడ కాంగ్రెస్ పార్టీని జెండా మోసే కార్యకర్తలను ఇబ్బంది పెట్టొద్దు. కాంగ్రెస్ పార్టీ జెండా మోసే కార్యకర్తలే ఇంపార్టెంట్గా ఉంటారు. కాబట్టి ఎప్పుడు కూడా నువ్వు రావచ్చు, పోవచ్చు, ఎప్పటి నుంచేలో చూస్తున్నాం. వచ్చే వాళ్ళు వస్తారు, పోయే వాళ్ళు పోతారు. కానీ కాంగ్రెస్ జెండా మోయడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం. పాలకుర్తి కాంగ్రెస్ లో ఏక చిత్రాధిపత్యం ఎలా ఉందనే దానికి ఉదాహరణ సురేష్ బాబు. ఎన్నో ఆశలు, ఆశయాలు, ప్రజలకు మంచి చేయాలన్న కోరికతో పార్టీలోకి వచ్చిన సురేష్ బాబు ఇప్పుడు అక్కడి నేతల తీరుతూ నాకొద్దు బాబు ఈ రాజకీయం అంటూ ఏకంగా పార్టీకి రాజీనామా చేసేశారు. ఈ నియోజకవర్గంలో నాకున్న ఏదైతే లక్ష్యం ఉందో, ఈ నియోజకవర్గ ప్రజలకు నా వంతు ఇవాళ అధికార పార్టీలో కూడా ఉండి ఎంతో కొంత సహాయం చేయొచ్చు, వాళ్ళకి మేలు చేయొచ్చు. నా వర్గ బీసీ, ఎస్టీ మైనారిటీ వర్గ ప్రజల కోసం
పనిచేయొచ్చు అన్న లక్ష్యంతోనే ఇవాళ నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయితే ఇవాళ నాకు ఆ లక్ష్యాన్ని చేరుకోలేనన్న భావన కలిగి నిన్న నా యొక్క రాజీనామాను సమర్పించడం జరిగింది. ఈ నియోజకవర్గంలో యువత మరి వాళ్లకు ప్రాధాన్యత ఎంతో అవసరం. వాళ్లకు ప్రాధాన్యత మరి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఇవాళ, ఎందుకంటే ఇవాళ భజన పరులకు మరి కోవట్టులకు ఇచ్చినటువంటి ప్రాధాన్యత పని చేద్దాం అనుకుని వచ్చిన వాళ్ళకు మాత్రం, పని చేస్తున్న వాళ్లకు ఏమాత్రం దొరకట్లేదు. అందుకనే రాజీనామాను చేయడం జరిగింది. ప్రస్తుతం పాలకుర్తి పంచాయతీని ఇప్పటికే పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకొచ్చారు అక్కడి నేతలు. కొత్తగా రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా బాధ్యతలు తీసుకున్న మీనాక్షి నటరాజన్ దృష్టికి అత్తాకోడళ్ల వ్యవహారాన్ని తీసుకెళ్లారు. వెంటనే పాలకుర్తిలో పార్టీ నాయకత్వంలో మార్పులు చేయకపోతే అసలుకే మోసం జరిగే అవకాశం ఉందని తేల్చి చెబుతున్నారు నేతలు. ఇప్పటికైనా అసలైన కార్యకర్తలకు విలువ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇలా కింది స్థాయి నేతల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తూ ఉండడంతో ఇప్పుడు ఉక్కిరి బిక్కిరవుతున్నారట ఝాన్సీరెడ్డి. తన అనుచరులను రంగంలోకి దించి తనకు అనుకూలంగా ప్రకటనలు ఇప్పించుకుంటున్నారన్న ఆరోపణలు మొదలయ్యాయి.